జయశంకర్ భూపాలపల్లిలో మతం మార్పిడి కలకలం సృష్టిస్తోంది. బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులను లోబరుచుకుని భూపాలపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ భార్య లీనా మత మార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ టూర్ పేరుతో విద్యార్థులను బయటకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. టూర్ పై అనుమానం వచ్చిన ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సునీల్ ఇంటి ముందు పేరెంట్స్ ఆందోళనలకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, దీని మీద ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ ఏమైనా స్పందించారా? జయశంకర్ భూపాలపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ బీసీ విద్యార్థినిలను తీసుకెళ్లి మత మార్పిడి బోధనలు చేస్తున్న వారిని తల్లిదండ్రులు పట్టుకొని నిన్న పోలీసులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. మైనర్లను లోపరుచుకొని మత మార్పిడులకు యత్నిస్తున్న దంపతులను పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ దంపతులు ఇద్దరు కూడా అటు భూపాలపల్లి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న సునీల్, వాళ్ళ భార్య రీనాలు గుర్తించారు. వారిద్దరు కూడా అటు విద్యార్థినులను అభయశుభం తెలియని చిన్న పిల్లలను తీసుకెళ్లి విద్యార్థినులను అటు యేసుక్రీస్తు బోధనల పేరుతో మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందులో ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మొరపెట్టుకోగా వారు వెంటనే స్పందించి వచ్చి నిన్న రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అక్కడికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అటు తల్లిదండ్రులను బుజ్జగించి విద్యార్థినులను వెంటనే హాస్టల్కు పంపించేసి అటు హాస్టల్ వార్డెన్ల పైన ఎందుకు ఇక్కడికి పంపించారు, వీళ్ళ ఇంటికి ఎందుకు పంపించాల్సి వచ్చింది అనేది కోణంలో అయితే చేస్తున్నారు. అయితే కేవలం ఇది మత మార్పిడి పంజానేనా, ఇంకా ఏమన్నా హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి ఘటనలు ఏమన్నా ఉన్నాయా, ఇట్లా హాస్టల్ నుంచి సైన్స్ టూర్ పేరుతో ఎందుకు బయటకు తీసుకొచ్చారు, వీళ్ళు చెప్పేది ఏంటి, అసలు జరుగుతున్నది ఏంటి అనే కోణంలో కూడా భూపాలపల్లి పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఇటీవల నిత్యము భూపాలపల్లిలో హాస్టళ్లలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మరోవైపు హాస్టల్ వార్డెన్లే స్వయంగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క విద్యార్థినులను బయటికి పంపడం కూడా ఒకసారిగా కలకలం రేగుతుంది. అయితే వార్డెన్లు మాత్రము సైన్స్ టూర్ పేరుతో పంపించాము మేము అనేది వాళ్ళు చెప్తున్నారు. మేము మోటివేషన్ క్లాసులకు తీసుకొచ్చామని చెప్పేసి ఇటు రీనా సునీల్ దంపతులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వ హాస్టల్ నుంచి విద్యార్థినులు అమ్మాయిలు అందులో బయటికి రావడము, అందులో మత మార్పిడులకు సంబంధించినటువంటి బోధనలు జరుగుతున్నట్టు తల్లిదండ్రులు పట్టుకోవడము, ఇవన్నీ కూడా విసిపోయే విషయాలుగా చూస్తున్నారు. పేరెంట్స్ అయితే నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి సుమోటోగా కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు సుధా. అయితే ఇది ఇంకేమన్నా కోణాలు ఉన్నాయా, అటు హ్యూమన్ ట్రాఫికింగ్ అదే విధంగా మత మార్పిడి కోణంలో అయితే పోలీసులు విచారణ చేపిస్తున్నామంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థినులు ఇలా బయటకు తీసుకొచ్చారు, ఎలాంటి బోధనలు చెప్పారు, ఇంకా ఏమేమి చెప్పారు, విద్యార్థినులు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల హాస్టళ్లలో ఇద్దరు ఉపాధ్యాయులు కొట్టుకొని విద్యార్థినులకు విషం కలిపిన నీళ్లు తాగించిన ఘటన మరొక ముందే మరోసారి విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటికి తీసుకొచ్చిన ఘటన చోటు చేసుకోవడం అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేగుతుంది సుధా. ఇప్పటికైనా హాస్టళ్లలో ప్రభుత్వ హాస్టళ్లలో పర్యవేక్షణ చేయాలని అటు జిల్లా కలెక్టర్ కు జిల్లా హాస్టళ్ల ఇన్ఛార్జీలను ఈ నిర్లక్ష్యం వహించకూడదని అయితే తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు సుధా. రైట్ ప్రశాంత్.